పైనుంచి ఆకుకూరలకి చిన్న మొలకల్లో ఉన్నప్పుడు ఆకుల పైన వేస్తే తొందరగా పాడైపోతాయి. ఆకుల పైన వేయకుండా కింద నుంచి వాటర్ వేయాలన్నమాట. ఒక సైడ్ కి ఇలా వంపేసి అలా వేసుకోవాలి. వేసుకుంటే అవి బాగా పెరుగుతాయి. సో ఇలా కొత్తిమీర చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇవి పాలకూర, మన దగ్గర పండించిన పాలకూర సీడ్సే అనమాట. ఈ సీడ్స్ ఇప్పుడు పాట్స్ లో వేస్తున్నాము. అలాగే ఇవి బచ్చల కూర సీడ్స్ కూడా మన పాట్లోనే పెరిగినవి. చాలా రోజుల నుంచి అలాగే ఉంచేసాను. అవి సీడ్స్ కలెక్ట్ చేసి వేసేసాను. ఇవి కూడా చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. ఇలా చిన్న చిన్న ఆకుకూరలు మనం ఇంట్లో పెంచేసుకోవచ్చు. మంచి హెల్తీగా ఉంటాయి. దీని మీద ఏం పెస్టిసైడ్స్ లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వెయ్యం కదా మనము. ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఈ మధ్య బయట ప్రతి పండుకి, ప్రతి ఆకుకూరకి ఫర్టిలైజర్ వాడుతున్నారు, కెమికల్ ఫర్టిలైజర్. ఈవెన్ టొమాటోస్ కి కూడా పండించడానికి ఒక పౌడర్ లాంటిది వాడుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదనమాట, చాలా డేంజరస్. సో అలాగా మనము చేసుకోకుండా